బేసిక్గా యూఐ. సో మూవీలో స్టార్టింగ్లోనే చెప్తారన్నమాట. ఒక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ ఏంటంటే, మూర్ఖులైతే ఈ సినిమా చూడండి, ఇంటెలిజెన్స్ అయితే ఈ సినిమా చూడండి, బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ఎండింగ్లో అంటే చాలామంది ఏంటంటే మూవీ అర్థం కావట్లేదు, మూవీ అసలు థీమ్ ఏంది అని చాలామంది అంటారు. బేసిక్గా మూవీ థీమ్ అనేది అందరికీ అర్థమవుతుంది. మీరు అదంటే మనకి బేసిక్గా మూవీ థీమ్ ఏంటంటే, జనాలు ఎలాంటి వాళ్ళు ఎంత చేసినా మారరు, వాళ్ళు మూర్ఖులు జనాలు అనేది మెయిన్ కాన్సెప్ట్. దీన్ని స్క్రీన్ ప్లే ఒకటి చూసినా, ఉపేంద్ర గారి స్క్రీన్ ప్లే అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ మూవీనే కాదు, బేసిక్గా ఆయన మూవీస్ ఏవైనా స్క్రీన్ ప్లే అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం వేరే మూవీస్ చూసినా వేరే డైరెక్షన్స్కి ఈయన డైరెక్షన్స్కి చాలా తేడా ఉంటుంది. అందుకే ఉపేంద్ర అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది అన్నమాట. ఆయన మూవీస్కి అండ్ డైరెక్షన్స్కి అంటే ఒక యూనిక్ పాయింట్తో ఒక కొత్తదనాన్ని మనకు చూపిస్తారు. బేసిక్గా ఈ మూవీలో కూడా ఏంటంటే మనకి ఆ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దానివల్ల చాలామంది మూవీ అర్థం కావట్లేదు, ఆగమాగం ఉంది అని అంటారు. మూవీ థీమ్ మనకి జనాలు గొర్రెలు, వాళ్ళకి ఎంత మంచి చేసినా మారరు, ఎవరెన్ని ఏం చేసినా వాళ్ళ స్వార్థంతో వాళ్ళే బతుకుతారు తప్పితే వేరే విధంగా ఉండదు. సో మెయిన్ థీమ్ అది. దాన్ని ఈయన యూనిక్గా, ఉపేంద్ర ఆయన యూనిక్గా అంటే ఎట్లా చూపిస్తారంటే ఆయన స్క్రీన్ ప్లే అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాన్ని ఆయన ముందే చెప్పిన నీకు సినిమాలో హైలైట్ పాయింట్ ఏంటంటే, సినిమాలో ఒక ఒక తోపు రివ్యూర్ ఉంటాడు. ఆ రివ్యూ ఆయనే ఈ సినిమా రివ్యూ ఇవ్వడానికి ఒక వారం 10 రోజులు టైం తీసుకుంటాడు. అంటే ముందే ఇప్పుడు జనాలకి బయటకు వచ్చినాక వాళ్ళు ఏది ఫీల్ అవుతారో ఆ సినిమాలో చూపించేసింది ఆయన. సో అంత ఇంటెలిజెన్స్గా ఆయన తీసినమాట. ఆ సినిమా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బేసిక్గా ఒకసారి చూస్తే అది నిజంగా ఎవరికి అర్థం కాదు. సినిమా ఒక 2-3 టైమ్స్ చూడాలి. ఆ రేంజ్ తీసిన అంటే యూనిక్గా ఉంటుంది. ఒక కొత్త స్క్రీన్ ప్లే, కొత్త కంటెంట్, కొత్త విధంగా చూడాలనుకుంటే మాత్రం ఉపేంద్ర సినిమాకి అయితే డెఫినెట్గా వెళ్ళాలి. కొద్దిగా ఏమో వద్దున నాకు ఈ తలకాయ నొప్పి ఎందుకు రాయితే అనుకుంటే మాత్రం వదిలేయాలి. అంటే సినిమాలో మనకి ఉపేంద్రలు ఇద్దరు ఉంటారు. అంటే మనకి వైట్ అండ్ బ్లాక్ అంటే ప్రశాంతమైన ఎట్లా బతకాలి అండ్ వైల్డ్గా ఎట్లా బతకాలి అంటే జనాలు ఎట్లా వైల్డ్గా ఎట్లా ఉన్నారంటే ఒక కల్కి ఒక శాంతమూర్తి అన్నట్టుగా అట్లా ఉంటుంది అనమాట సినిమాలో. సో ఆ పాయింట్ని ఆ రెండు క్యారెక్టర్స్ని మనకు మెయిన్గా మూవీలో చూపిస్తారు. అండ్ ఇంకా మూవీలో జనాలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, ఒక నాయకుడు వస్తారు అంటే దేవుడు అనగానే ఎట్లా మొక్కుతారు, నాయకుడు అనగానే ఎట్లా మొక్కుతారు. సో దీని గురించి ఆయన వర్షన్లో ఆయన స్క్రీన్ ప్లేలో మనకు మూవీ చూపించాడు. సో మూవీ అయితే బాగుంది. డెఫినెట్గా ఒకసారి అయితే చూస్తే కష్టం, కానీ 1-2 సార్లు కూడా చూడొచ్చు అనమాట మూవీ. సో ఒక కొత్త స్క్రీన్ ప్లే కావాలి, కొత్తగా చూడాలి మూవీ అంటే డెఫినెట్గా యూఐ మూవీ అయితే వాచ్ చేయొచ్చు. చాలా బాగుంది. అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఉపేంద్ర నుంచి ఆయన తీసే కంటెంట్ ఏది ఉందో 100% దానికి న్యాయం చేసింది. ఆయన స్క్రీన్ ప్లేకి బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో అందులో? సాంగ్స్ అంటే ఒక సాంగ్ మెయిన్ ట్రోల్ అవుతుందనే సాంగ్ ఉంటుంది, మిగతాది బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి బాగుంటుంది. బట్ కాకపోతే కొంచెం నెగిటివ్ ఏంటంటే మూవీలో హీరోయిన్కి అంత ఎక్కువ స్కోప్ లేదు. సో వెయిట్ చేసి ఉంటాం హీరోతో ఒక్కసారి మాట్లాడొద్దు అనేది. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతాం అనమాట. సో అదేంటనేది మీరు మూవీ అర్థమైతే ఇంకా అదొకటే డిసప్పాయింట్. ఇంకా కొంచెం సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ కూడా చాలా బాగా చూపించారు. సో 100 కోట్ల బడ్జెట్ ఏమో పెట్టినట్ట. డెఫినెట్గా అదైతే రీచ్ అయితే ఇంకెక్కువనే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఎక్కువ వస్తుంది.